మొక్కలను పెంచే బాధ్యత కేవలం ప్రభుత్వాల మీద వదిలేయకండి. మనం కూడా గ్రీన్ బాల్స్తో గ్రీనరీని పెంచుతాం. అంటే బాహుబలి సినిమా పైరేస్ అయింది. మేము యాక్షన్ తీసుకుంటే మాకు ఏం హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ వచ్చి 2-3 సినిమాలకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి 2 సినిమాలు యాక్షన్ తీసుకుంటే ఆ తర్వాత వచ్చే సినిమాలకు హెల్ప్ అవుతుంది. సో ఇట్ షుడ్ బి సైకిల్. ఎవ్రీవన్ యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా మనం యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి లీక్ అయిందో కనిపెట్టి ఆ ప్రాసెస్లో మనం ముందుకు వెళ్ళాలి. చేస్తే కంటిన్యూస్గా ఒక 1 year or 6 months సర్కిల్ అయ్యేసరికి వీ విల్ హ్యావ్ సమ్ ఎఫెక్టివ్ ప్లాన్, ఒక ప్లాన్ తీసుకురాగలుగుతాం. సో అది వల్లనే కాదు, బట్ దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. నిందితులు ఎంత డిమాండ్ వాట్ ఈస్ ద అమౌంట్ అండి? 5 లక్షలు 10 లక్షలు 15 lakhs. ముందు ఆర్కా ఆఫీస్కి ఫోన్ చేశారండి. आरका ऑफिस फोन हिंदी में हिंदी नहीं आता है भाई. सॉरी, मुझे नहीं आता, हिंदी नहीं आता. అది ఎందుకంటే దానికి దీనికి అది కంప్లీట్లీ వేరే డిస్కషన్. ఇస్ జస్ట్ ఫిక్స్ ఇట్ టు పైరసీ. नहीं आते सर, आई कांट स्पीक हिंदी नहीं, और नई अलग लैंग्वेज आएगा, हिंदी नहीं आएगा. చెప్తారా మీరు చెప్పండి మీరు మొత్తం అంతా మీరే చేసి చెప్పండి చెప్పండి సార్. కొంచెం ఏం లేదు, ఫిల్మ్ రిలీజ్ అయిన 24 hours లోపలనే హెచ్డి క్వాలిటీ వాళ్ళు డౌన్లోడ్ చేశారు. సో ఇమీడియట్గా వాళ్ళు ఫస్ట్ కరణ్ జోహర్ దగ్గరికి వెళ్ళారని తెలిసింది, బాంబేకి. అయితే ఆయన మేము ప్రొడక్షన్ టీం మేము కాదు, మీరు హైదరాబాద్కి వెళ్ళండి అని చెప్పి రాహుల్ హైదరాబాద్కి వచ్చి వీళ్ళని కాంటాక్ట్ అయ్యి అబౌట్ 50 lakhs వరకు డిమాండ్ చేశారు. సో ఇమీడియట్గా మనకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకంటే చాలా పెద్ద మూవీ కాబట్టి. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్గా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఇమీడియట్గా స్పెషల్ టీం ఫామ్ జరిగింది. మా మదన్ ఎస్ఐ గారు ఆయనే బాహుబలి టీంకి ప్రొడక్షన్ మేనేజర్ లాగా ఆయనే సీన్లోకి ఎంటర్ అయ్యి రాహుల్ అనే తనతో మాట్లాడడం జరిగింది. వాడు పైసలు డిమాండ్ చేస్తే ఆయనకి ట్రాప్ వేద్దాము, ఆ రోజు మేము అరెస్ట్ చేస్తే పిక్చర్ హెచ్డి క్వాలిటీ వాడు రిలీజ్ చేస్తే తన భయానికి మేము ఆ రోజు అరెస్ట్ చేయలేదు అతన్ని. దాన్ని అలా పెండింగ్ ఉంచాము. అతనికి 2 lakhs చెక్ ఇప్పించాము నమ్మించడానికి. ఎక్కడ పోడు, మేము పైసలు ఇస్తున్నాం మీకు, మళ్ళీ కొంచెం కోఆర్డినేట్ చేయాలా, ప్రొడ్యూసర్స్ లేరు అట్లా అని చెప్పి కొంచెం అబద్ధాలు చెప్పి అతను మాటల్లో పెట్టి మళ్ళీ 1 week 10 days తర్వాత పిక్చర్ బాగా నడిచిన తర్వాత మళ్ళీ అతను రప్పించాం పైసలు ఇవ్వమని. మళ్ళీ అతను వచ్చాడు. ఇమీడియట్గా అతను పికప్ చేయడం జరిగింది, అరెస్ట్ చేసాము. అతని కన్ఫెషన్ మీద అతని ఎల్డర్ బ్రదరు ఇంకా 2 persons ఢిల్లీలో ఎవరైతే ఇదంతా గుడ్ పుటాని చేసి ఈ పిక్చర్ డివిడీలు తయారు చేసి అమ్మడం వీళ్ళ బ్రదర్స్ అంతా టీంని అక్కడ ఢిల్లీలో పికప్ చేశాము. అలాగే ఈయన చెప్పడం ఏంటంటే ఇది బీహార్లో ఒక దగ్గర నుంచి నేను కొన్నాను ఈ మూవీ అని చెప్తే మదన్ వాళ్ళ టీం మహిపాల్ వాళ్ళంతా టీం కలిసి బీహార్కి వెళ్ళారు. ఇమీడియట్గా బీహార్కి వెళ్ళి బీహార్లో పట్నా నుంచి బెగూసరాయ్ అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది పక్కన, అక్కడ చిన్న గ్రామం తెరగా అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో వీనా అని ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ ఓనర్ దగ్గర UMW వాళ్ళ సర్వర్ ఉంది. ఎవరైతే ఆ థియేటర్ ఓనరు డబ్బులు కట్టి లైసెన్స్ కొన్నాడు అతను ఈ మూవీ కోసం. సో ఆ ఇంకొక మోను అని ఒక మనిషి అక్కడ ఆ థియేటర్లో ఇతను 1500 రూపాయలు ఇచ్చి ఆ సర్వర్లోంచి మూవీని డౌన్లోడ్ చేసుకున్నారు. అది క్యాప్చర్ కార్డ్ అని తెలిసింది. ఆ క్యాప్చర్ కార్డ్ ఎలా ఉంది, ఆ సర్వర్లోంచి ఎలా డౌన్లోడ్ ఉంది అనేది మనకి ఇంకా తెలియదు. సో ఆ మోను అనే అతను కూడా మనం వెతుకుతున్నాము, అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. సో ఆ క్యాప్చర్ కార్డ్ ఎలా తీశాడు, ఎలా సర్వర్లోంచి డౌన్లోడ్ చేశాడు అనేది ఫర్దర్గా అతను అరెస్ట్ చేసినా మనం డీటెయిల్ తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 6 ముద్దాయిలు మన హైదరాబాద్ జైల్లోనే ఉన్నారు. వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా వీళ్ళ రోల్ ఏమేమి ఉంది, ఇట్లాంటి ఇంకేమైనా మూవీస్ చేశారా, వీళ్ళ దగ్గర ఇంకేమైనా వేరే డీటెయిల్స్ ఉన్నాయా, వేరే మూవీస్ ఏమైనా HD ప్రింట్స్ ఉన్నాయా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అన్ని సినిమాలకి ఇంత కష్టపడడం అనేది చేయడం అనేది చాలా కష్టం. బట్ వీళ్ళకి ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా గిల్డ్ అసోసియేషన్ కూడా చెప్తున్నాం ఎలా జరుగుతుంది అనేది. ఈ లూపోల్ ప్లగ్ చేస్తే నెక్స్ట్ సినిమా జరిగే అవకాశం చాలా తగ్గిపోతుంది. సో ఎక్కడో క్యాప్చర్ కార్డుతో తీశారు, ఇది మాకు కూడా కొత్త టెక్నాలజీ, వాళ్ళకు కూడా కొత్త టెక్నాలజీ. సో మేము కూడా బాగా స్టడీ చేసి ఎలా జరిగిందని చూసాము. సో నెక్స్ట్ మూవీకి వీళ్ళకి చెప్తున్నాం అది ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందని తెలిస్తే వాళ్ళ లూపోల్స్ అన్ని ప్లగ్ చేస్తే నెక్స్ట్ మూవీకి జరగకపోవచ్చు. బట్ పైరసీ అనేది ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది. ఏదో విధంగా ఎప్పుడు జరిగినా అది ఏ కేసు బట్టి, దాని సిచ్యువేషన్ బట్టి, దాని అవసరం బట్టి డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ అంతే స్పీడ్గా జరుగుతుంది. పీడీ యాక్ట్ అనేది స్టేట్ యాక్ట్, అది మనకి తెలంగాణ స్టేట్ యాక్ట్, అది ఆల్ ఓవర్ ఇండియాకి వర్దించారు. సో ఆల్రెడీ వీళ్ళని ఈ అక్యూజ్లను జబల్పూర్లో అరెస్ట్ చేశారు. బాహుబలి 1 వీళ్ళు అక్కడ లీక్ చేశారని జబల్పూర్ పోలీస్ స్టేషన్ మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేశారు. కానీ పీడీ యాక్ట్ వీళ్ళకి వర్దించేది, ఎందుకంటే అది వేరే స్టేట్ అయిపోయింది. మన స్టేట్లోనే 6 monthsలో మళ్ళీ అఫెన్స్ చేస్తే పీడీ యాక్ట్ వస్తుంది. సో దీని మీద పీడీ యాక్ట్ అనేది కొంచెం కష్టం.
भेज के बोलेंगे ना साहब को भेज देंगे घंटे 28 तक रिलीज लोगों गिर जा रहे हैं సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను దర్శకుడు రాజమౌళి కలిశారు. బాహుబలి 2 పైరసీ కేసు విషయంలో కేసు ప్రోగ్రెస్ ని తెలుసుకునేందుకు ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను కలిశారు. పైరసీని అరికట్టడంలో పోలీసుల పనితీరు బాగుందని ఆయన కొనియాడారు. బాహుబలి 2 పైరసీ కేసు వివరాలను అడిగి తెలుసుకున్న రాజమౌళి పోలీసుల కృషిని ఆయన అభినందించారు. పైరసీని అరికట్టడంలో పోలీసులు ఇదే విధంగా ముందుకు వెళ్తే ఇక ముందు పైరసీ జరిగే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని రాజమౌళి ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం ఈ బాహుబలి 2 పైరసీకి పాల్పడిన నిందితులంతా కూడా హైదరాబాద్ జైల్లోనే ఉన్నట్లుగా అటు పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఈసారి ఈవెన్ ద పోలీస్ వర్ ఇంట్రీగ్డ్ బై దిస్. ఏంటి కొత్త డెవలప్మెంట్ ఏంటి, ఇంతకుముందు ఎప్పుడు విన్నది కాదు అని చెప్పి మోహంతి గారు, రఘువీర్ గారు దే టుక్ పర్సనల్ ఇంట్రెస్ట్. అసలు ఏంటి డిగ్ డీప్, ఇదేంటో చేయండి అని చెప్పి దే టుక్ పర్సనల్ ఇంట్రెస్ట్. సో మదన్ మోహన్ గారు ఇన్స్పెక్టర్ గారికి అప్ చెప్పారు. దే సోర్స్ ఇట్, అంటే ఫోన్ చేసి ఆయనే పర్సనల్గా వచ్చి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆర్కా ఆఫీస్కి వచ్చి ప్రొడక్షన్ మేనేజర్ లాగా యాక్ట్ చేస్తూ, అంటే కొంచెం సినిమా స్టోరీ లాగా ఆయన ప్రొడక్షన్ మేనేజర్ లాగా యాక్ట్ చేస్తూ ఆ పైరేట్స్తో ఫోన్ కాంటాక్ట్ ఉండి, సరే ఏంటి చెప్పండి, మీ వివరాలు చెప్పండి అని చెప్పి మొత్తం వివరాలన్నీ తీసుకొని దే వెంట్ టు బీహార్లో స్మాల్ టౌన్, ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద టౌన్, బిగుసరాయ్, వెరీ స్మాల్ టౌన్ ఇన్ బీహార్. అక్కడికి వెళ్ళి పర్సనల్గా వాళ్ళని పట్టుకొని క్యాప్చర్ చేసి, అండ్ వెరీ డిఫికల్ట్ అండి, అంత ఈజీ కాదు. పట్టుకున్న వెంటనే మన సినిమాల్లో పోలీస్ అనగానే భయపడి చేతులు కట్టుకొని ఎక్కేసి టైప్ కూడా కాదు అది. తెల్లారుజామున 4 వరకు ద పోలీస్ హ్యాస్ టు స్టే ఇన్ ద పోలీస్ స్టేషన్ లాక్డప్ అంటే లాకప్లో కాదు, పోలీసులని అక్కడే లోకల్ పోలీస్ అంత హెల్ప్ చేయకపోయినా మళ్ళీ మోహంతి గారు ఇక్కడి నుంచి అక్కడికి ఫోన్ చేసి మీరు డెఫినెట్గా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చి అరెస్ట్ చేశారండి. సో ఇట్స్ ఎ బిగ్ స్టోరీ దట్ హ్యాపెనింగ్. పర్సనల్గా ప్రతిసారి ఇంత ఎఫర్ట్ తీసుకొని ఇంత పెట్టి చేయాలంటే జరగదు. సినిమా లీక్ అయిన తర్వాత దాన్ని ఆఫ్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో లీక్ అవ్వకుండా ముందు సర్వర్స్ కానీ ఆ కంపెనీలన్నీ కూడా ఇంకా ఎడిషనల్ ఎఫర్ట్స్ తీసుకొని లీక్ అవ్వకుండా ట్రై చేయాలి, సోర్స్లోనే ఆపడానికి ట్రై చేయాలి. సో మా తరపు నుంచి దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చి చేసి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి విత్ ఇన్ షార్ట్ టైం ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి, ఈవెన్ లోపల మహంతి గారు కూడా అంటున్నారండి, వీ షుడ్ మేక్ షూర్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వకుండా ద పర్సనల్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ వాడు జైలుకి వెళ్తేనే ఇంత ఎఫర్ట్ తీసుకున్న దానికి అర్థం ఉంటుందని చెప్పి దే ఆర్ మేకింగ్ వెరీ షూర్ దట్ ద పైరేట్స్ దిస్ టైమ్ ఆర్ గోయింగ్ టు జైల్, జస్ట్ ఏదో తీసుకొని మామూలుగా వదిలేయడం కాకుండా. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ from the film industry and from Arka Productions, from the Bahubali team, for the police department for taking so much of efforts to bring in the pirates to this to the jail. ఒక్కటి తీసుకుంటే అయ్యేది కాదండి, అదే చెప్తున్నాను. ఇది ఏదో జస్ట్ ఒక మ్యాజిక్ మంత్రం ఏదో ఉండదు, ఈ చర్య తీసుకుంటే అయిపోద్ది అనేది ఉండదు. మల్టీ ప్రాంగ్డ్ ప్లాన్ లాగా ఉండాలి. From producer side, we have to take all the efforts to contain the film. లీక్ అవ్వకుండా మా దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత తీసుకున్నా సరే మాకన్నా హెడ్ ఉంటారండి వాళ్ళు, బికాస్ దే హ్యావ్ గాట్ నథింగ్ టు లూజ్. వాళ్ళు ఇంకా హెడ్గా ఉంటారు. తీసుకున్న తర్వాత జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ టు బ్రింగ్ దెమ్ టు జస్టిస్. మనం పైరసీ చేస్తే ఈ కైండ్ శిక్ష పడద్దని భయం కలగాలండి. అండ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్ గవర్నమెంట్ దగ్గర నుంచి, అన్లెస్ కాపీరైట్ యాక్ట్ ఈజ్ మేడ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయితే కానీ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్
దే కెనాట్ డూ ద ఫుల్ జస్టిస్ చేయలేరు. దిస్ ఇస్ అ డిఫరెంట్ కేస్. ఈసారి చేయగలుగుతున్నారు బికాజ్ ఇందులో బ్లాక్ మెయిలింగ్ ఇన్వాల్వ్ అయ్యింది, గ్రూప్ క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యింది, ఇలాంటి వేరే కూడా ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి దిస్ టైమ్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. ప్రతిసారి అది చేయలేకపోవచ్చు. సో అన్నేపుల నుంచి జరిగితే కానీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ. ప్రొడ్యూసర్లు ఐక్యత లేకపోవడం వల్లే అంటే ఒక సినిమాకి రిలీజ్ అయితే ఇంకో సినిమా పైరేట్ వచ్చినా ఇంకో ప్రొడ్యూసర్ పట్టించుకోండి, ఇలాంటి అనైక్యత వల్లనే కొన్ని పైరసీ ఎక్కువ అవుతుంది అనేది ఒకటి. వల్లనే కాదండి, దట్ విల్ బి వన్ ఆఫ్ ద రీజన్. అది ఒకటే రీజన్ కాదు, వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సి వీ హ్యావ్ ఓన్లీ 5% సక్సెస్ రేట్ అండి, 95% సక్సెస్ రేట్ లేదు. సినిమా రిలీజ్ అయ్యి 95 మంది ప్రొడ్యూసర్ డబ్బులు పోయినప్పుడు టు యాక్టివ్లీ వెళ్ళి మన సినిమాకి డబ్బులు పోయినా పర్లేదు, మనం వెళ్ళి పైరసీ మీద ఫైట్ చేయాలి అన్నంత ఊర్జితం రావడం కష్టం. బట్ స్టిల్ ఇట్ హ్యాస్ టు బి డన్. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా అది కూడా చెయ్యాలండి. అది చేస్తే అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, బాహుబలి సినిమా పైరసీ అయింది. మేము యాక్షన్ తీసుకుంటే మాకు ఏం హెల్ప్ అవుతుంది, నెక్స్ట్ వచ్చి 2-3 సినిమాలకు హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి 2 సినిమాలు యాక్షన్ తీసుకుంటే ఆ తర్వాత వచ్చే సినిమాలకు హెల్ప్ అవుతుంది. సో ఇట్ షుడ్ బి సైకిల్. ఎవ్రీవన్ యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా మనం యాక్షన్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి లీక్ అయిందో కనిపెట్టి ఆ ప్రాసెస్లో మనం ముందుకు వెళ్ళాలి. చేస్తే కంటిన్యూస్గా ఒక 1 year or 6 months సర్కిల్ అయ్యేసరికి వీ విల్ హ్యావ్ సమ్ ఎఫెక్టివ్ ప్లాన్, ఒక ప్లాన్ తీసుకురాగలం.